కోట్లాది మంది జనంతో క్రికిట్సిపోతున్నట్టుగా ఉన్న ఈ హైదరాబాద్ నిర్మింపబడి 436 సంవత్సరాలైంది. ఈ హైదరాబాద్కి అత్యంత ప్రశస్తమైనటువంటి చరిత్ర ఉంది. హైదరాబాద్ నిర్మాణానికి మూల కారణం కులీ కుతుబ్ షా అని చెప్పని మనం అనుకుంటే, ముఖ్యంగా మహమ్మద్ కులీ మనం ప్రశస్తంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా మహమ్మద్ కులీ హైదరాబాద్ నిర్మాణం చేపట్టారు, ఇవాళ చూస్తున్నటువంటి హైదరాబాద్లో ఉండేటువంటి విశేషాలు ఏమిటి అని చెప్పని చెప్పుకునేటప్పుడు మనం గోల్కొండ కోటతో పాటు గోల్కొండ కోట పక్కన ఉన్నటువంటి కుతుబ్ షాహీ సమాధులను కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. గోల్కొండ కోట ఏర్పరిచి టర్కీ నుంచి వచ్చినటువంటి సుల్తాన్ కులీ ఆయన గోల్కొండ కోటను నిర్మింపజేసుకొని బాగుపరుచుకున్నాడు. దాన్ని గోల్కొండ కోటను ఆక్రమించుకొని రాజుగా ఏలుతూ గోల్కొండ చుట్టూరా అప్పుడున్నటువంటి గోల్కొండ నగరాన్ని ఏలినటువంటి మహమ్మద్ కులీ కంటే ముందు సుల్తాన్ కులీ కుతుబ్ షా ఆ రకంగా ఏర్పరచుకున్నాడు. సుల్తాన్ కులీ కుతుబ్ షా తర్వాత వారి కుమారుడు జంషెడ్ కులీ కుతుబ్ షా. ఈ జంషెడ్ కులీ కుతుబ్ షా తర్వాత వచ్చింది ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా అనేవాడు వచ్చేసరికల్లా గోల్కొండ కోట జనంతో కిక్కిసిపోయింది. అద్భుతమైనటువంటి నగరంగా చాలా చరిత్రకు ప్రసిద్ధికెక్కినటువంటి పరిస్థితి. గోల్కొండ కోటకు వెళ్ళడానికి కోసం చెప్పని ఉండేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి అంతా కూడా ముత్యాల రాశులు పోసుకున్నటువంటి పరిస్థితి. అలాగే గోల్కొండ కోటకు వెళ్ళాలని చెప్పంటే గుర్రాల మీద వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, దాన్ని సైన్యం కోసం చెప్పని ఉండేటువంటి ప్రవేశ ద్వారాలు కానీ చాలా గొప్పగా ఏర్పరచుకున్నారు. ఇబ్రహీం కుతుబ్ షా తన సామ్రాజ్యాన్ని గొప్పగా విస్తరింపజేశాడు. తన సామ్రాజ్యాన్ని గొప్పగా విస్తరింపజేసుకున్నటువంటి ఇబ్రహీం కుతుబ్ షాలో ఉండేటువంటి మంచితనం ఏంటంటే, ఆయన హిందూ మహమ్మదీయుల్ని ప్రేమించినాడు, పోషించినాడు, పరిపాలించినాడు, సమదృష్టితో చూసినాడు. అందుకే ఇవాళకి కూడా ఇబ్రహీం కుతుబ్ షాని హిందువులంతా మల్కిభ్రాముడు అని చెప్పని అనడం కూడా కాదు. ఇబ్రహీం కుతుబ్ షాని మల్కిభ్రాముడుగా తెలుగు వాళ్ళంతా హిందువులంతా అంటూ ఉంటారు. ఆయన వల్ల చాలా విస్తీర్ణం పెరిగి చాలా గొప్పదైనటువంటి నగరంగా పేరు పొందింది గోల్కొండ కోట, గోల్కొండ నగరం. ఆయన యొక్క కుమారుడే మహమ్మద్ కులీ. ఇబ్రహీం కుతుబ్ షా యొక్క పాలన తర్వాత మహమ్మద్ కులీ పాలనలో ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా ఈ క్రిక్కిసినటువంటి జనంతో ఉన్నటువంటి గోల్కొండ కోట కాకుండా మనకు విస్తీర్ణమైనటువంటి నగరం ఉంటే బాగుంటుంది, విస్తృతి ఉన్నటువంటి నగరం ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో చార్మినార్ని కేంద్రంగా చేసుకొని చార్మినార్ను నిర్మించి మక్కా మసీదు పక్కన హైదరాబాద్ నగర నిర్మాణం చేసినటువంటి వాడు మహమ్మద్ కులీ. మహమ్మద్ కులీ కుతుబ్ షా నగర నిర్మాణం చేసేటప్పుడు ఆయన భగవంతుని ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు అంటే, మేరా షహర్ లోగాన్ సే మామూర్ కర్ రఖియాజు, మేరా షహర్ లోగాన్ సే మామూర్ కర్ రఖియాజు యా తలాబ్ మే యా మీన్ సమీ అని. చెరువులో చేపలైతే ఎలాగైతే నిండుగా ఉంటాయో, మెండుగా ఉంటాయో, ఆ రకంగా చేపలతో నిండి ఉన్నటువంటి చెరువుగా ఈ నగరం నిర్మింపబడాలి, విలసిల్లాలి, ప్రకాశించాలి అని చెప్పని కోరుకున్నటువంటి వాడు మహమ్మద్ కులీ. మహమ్మద్ కులీ యొక్క కోరిక ప్రకారమే హైదరాబాద్ నిర్మింపబడింది, హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఇవాళ హైదరాబాద్ అనేటువంటిది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా పరిణతి చెందింది అని చెప్పంటే దీనికి అంతా మూల కారణం మహమ్మద్ కులీ. మహమ్మద్ కులీ, ఇబ్రహీం కులీ కుతుబ్ షా వీళ్ళ యొక్క సమాధులు కూడా ఇవాళకి ఉన్నాయి. ఆ తర్వాత మహమ్మద్ కులీ నగరాన్ని నిర్మించిన తర్వాత దీని యొక్క పెంపుదల కోసం చెప్పిన ప్రయత్నం చేసిన ఆ తర్వాతి కాలంలో ఆయన యొక్క కుమార్తె అయిన హయాత్ బక్షీ బేగం వచ్చింది. హయాత్ బక్షీ బేగంని అప్పటి ప్రజలంతా కూడా మా సాహెబా అనేవారు. మా సాహెబా అనేటువంటి ఆ హయాత్ బక్షీ మా సాహెబా అని చెప్పని అనిపించుకుంది కాబట్టి ఆమె ఉన్న ప్రాంతాన్ని మాసబ్ ట్యాంక్ అన్నారు. ఇవాళ మనం అందరం కూడా మాసబ్ ట్యాంక్ అని చెప్పని
మెహదీపట్నం కొన్ను రవీంద్ర భారతి మధ్య భాగంలో ఉండేటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మాసబ్ ట్యాంక్ గార్డెన్ కూడా వచ్చింది, తోట కూడా వచ్చింది. అది మా సాహెబా ట్యాంక్. చెరువులు నిర్మించారు, తోటలు నిర్మించారు. ఆ రకంగా గొప్పగా చేసినటువంటి ఆ ప్రభువుల తర్వాత, రాణుల తర్వాత తానీషా వచ్చాడు. తానీషా గురించి నేను వేరే చెప్పాల్సిన అక్కర్లేదు. తానీషా దగ్గర రామదాస్ పనిచేశాడు. రామదాసు యొక్క గొప్పతనం వల్లే భద్రాద్రి ఏర్పడింది. భద్రాచలం రామదాసుగా ప్రసిద్ధి చెందాడు. అలాంటి తానీషా కూడా కులీ కుతుబ్ షా కుటుంబానికి సంబంధించిన వాడే. కాబట్టి కులీ కుతుబ్ షా కంటే ముందు ఉన్నటువంటి ఇబ్రహీం కుతుబ్ షా, జంషెడ్ కుతుబ్ షా, సుల్తాన్ కులీ కుతుబ్ షా ఒకరైతే, ఆ తర్వాత హయాత్ బక్షి బేగం, తర్వాత తానీషా, వీళ్ళందరూ కూడా ఈ కుతుబ్ షాహీ రాజులు హైదరాబాద్ని నిర్మించి దాదాపు 200 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వాళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత నిజాం నవాబులు వచ్చి వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించారు. కుతుబ్ షాహీలు 200 సంవత్సరాలు, నిజాం నవాబులు 200 సంవత్సరాలు పరిపాలించి 400 సంవత్సరాల పాటు ఈ ముస్లింల యొక్క పరిపాలనలో, వాళ్ళ యొక్క ప్రభుత్వంలో మనం ఉన్నాం. కాబట్టి హైదరాబాదులో ఇప్పటికీ కూడా ముస్లింల యొక్క పరిపాలన కానీ, ముస్లింల యొక్క అధికారం కానీ ఉంది అని చెప్పని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో హిందూ ముస్లిం భాయి అని చెప్పని ప్రవర్తించడం అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో ఆయనను మల్కి బరాముడు అని చెప్పన్నప్పుడు ముస్లిం కవులతో పాటు పొన్నగంటి తెలగనయ్య అని చెప్పని యయాతి చరిత్ర రాసినటువంటి వాడు, ఆయన కూడా కవిగా ఉన్నాడు. ఇబ్రహీం కుతుబ్ షా మనకు హుసేన్ సాగర్ని కట్టించినాడు. అలాగే మాసాబ్ ట్యాంక్లో ఈ మాసాబ్ ట్యాంక్ ఆమె ఏర్పరిస్తే ఇబ్రహీం కుతుబ్ షా ఇబ్రహీం నగర్లో బ్రహ్మాండమైనటువంటి చెరువు నిర్మించాడు. ఇబ్రహీం పట్నం చెరువు, ఇబ్రహీం నగర్ నిర్మాణం చేశాడు. విస్తృతి పెంచడానికి కోసం చెప్పని హయాత్ బక్షి బేగం తాను హయాత్ నగర్ని ఏర్పరిచింది. మనకు హైదరాబాద్కి పక్కన ఉండేటువంటి హయాత్ నగర్ హయాత్ బక్షి బేగం నిర్మించినటువంటిదే. ఆ తర్వాత మహమ్మద్ కులీ హైదరాబాద్ ఏర్పరిచిన తర్వాత విస్తృతంగా ఏర్పడి ఇవాళ ఇంత ప్రసిద్ధికి ఎక్కింది అని చెప్పంటే, ఒక హుసేన్ సాగర్ కావచ్చు, ఒక మాసబ్ ట్యాంక్ కావచ్చు, ఒక ఇబ్రహీం ట్యాంక్ కావచ్చు, లేక చార్మినార్ కావచ్చు, మక్కా మసీద్ కావచ్చు, ఇవన్నీ కూడా సుల్తాన్ కులీ కుతుబ్ షాల యొక్క కాలంలో వచ్చినటువంటిదే. మనకు వారి యొక్క చరిత్రను తెలుసుకోవడం మనకు అవసరమని చెప్తూ, గోల్కొండ కోట ఎంత ప్రసిద్ధమో కుతుబ్ షాహీ సమాధులు కూడా అంత ప్రసిద్ధమే కాదు, సుందరమైనటువంటి ఈ సమాధుల్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని నా భావన. అందుకే నేను కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పనిచేసేటువంటి రోజుల్లో అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారితో మాట్లాడి ఈ సమాధుల్ని అభివృద్ధి పరచుకోవాలి, ఈ సమాధుల్ని సుందరీకరణ చేయాలి, ఈ సమాధులలో విద్యుదీకరణ చేసేసి విదేశీయులు కానీ, స్వదేశీయులు కానీ, హైదరాబాదీయులు కానీ, ఎవరైనా కానీ చూడడానికి కోసం చెప్పని గ్రేటెస్ట్ టూరిస్ట్ స్పాట్గా దాన్ని డెవలప్ చేయాలని చెప్పని ₹1 కోటి ఖర్చు పెట్టేసేసి 1984-85 సంవత్సరాల ప్రాంతంలో, అంటే దాదాపు 40 సంవత్సరాల ప్రాంతంలో, 40 సంవత్సరాల క్రితమే దాన్ని డెవలప్ చేయాలని కోసం ప్రయత్నం చేశాం. ఇవాళ కుతుబ్ షాహీ సమాధులు సుందర ప్రాంతంగా ఉన్నాయని చెప్పంటే ఆనాడు వేసినటువంటి బీజమే అని చెప్పని నా అభిప్రాయం. ఆ రకంగా గోల్కొండ కోటకు వెళ్ళి చూడాలని అనుకునే వాళ్ళందరూ కూడా కుతుబ్ షాహీ సమాధులను కూడా చూడొచ్చు. ఈ కుతుబ్ షాహీ రాజుల యొక్క సమాధులు ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఆ మాటకు వస్తే షాజహాన్ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ సమాధులను వీటిని చూసిన తర్వాతే ఆయన ప్రేరితులయ్యి తాజ్మహల్ కట్టించినాడని చెప్పని ప్రతీతి ఉంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్కు వచ్చినటువంటి పర్యాటకులంతా కూడా కుతుబ్ షాహీ సమాధులను కూడా దర్శిస్తారని చెప్పని ఆశిస్తున్నాను.